హాయ్, గుడ్ మార్నింగ్. నేను కృష్ణ. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే గ్రూప్స్లో సిలబస్ ఏంటి అంటే సింధు నాగరికత కంటే కొంచెం ముందు కొంచెం హిస్టరీ గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. అందులో ఈరోజు మనం ఏం చెప్తున్నాం, వాట్ ఈజ్ హిస్టరీ ఎలా డివైడ్ అయింది, హూ ఈజ్ ద ఫాదర్, అది ఎలా ఉన్నాయన్నది ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, ఇండియన్ హిస్టరీ అసలు చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే అసలు ఈ చరిత్ర అంటే ఏంటండి? చరిత్ర అంటే ఇది జనరల్గా ఏ పదం నుంచి తీసుకుని వచ్చారు అంటే హిస్టరీ అనే పదం హిస్టోరీ అనే గ్రీక్ పదం నుంచి తీసుకుని వచ్చారు. హిస్టోరియా అనే గ్రీక్ పదం ఇంపార్టెంట్ ఏంటి అంటే వర్డ్ అనేది గ్రీక్ వర్డ్ అండి. నెక్స్ట్ దాన్ని ఏమని పిలిచేవారు? హిస్టోరియా అని పిలిచేవారు. హిస్టోరియా అని పిలిచేవారు. హూ ఇస్ ద ఫాదర్ అంటే దీన్ని ఫాదర్ తర్వాత చెప్తాను. అసలు చరిత్ర అంటే ఏంటి అంటే పురావస్తు అంటే ఇన్ జనరల్ టెర్మినాలజీ పూర్వీకులు సాధించిన విజయాలని ఏంటి, వాళ్ళు ఎలా లైఫ్ స్టైల్ ఉండేది, వాళ్ళు ఎలా ఉన్నారు అని తెలియజేసేది పూర్వీకుల యొక్క చరిత్ర. ప్రజెంట్ మనం ఉన్నది ఎలా ఉన్నాం కంపారిజన్కి పనికొస్తుంది. జనరల్గా చరిత్ర అనేది ఎలా ఉంటుంది, పూర్వీకులు సాధించిన విజయాలు అనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే దే ఆర్ ద అచీవ్మెంట్స్. పూర్వీకులు సాధించిన విజయాలని ఇందులో మనకి డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? భూమి అంటే అకార్డింగ్ టు హిస్టరీ డెఫినేషన్ అంటే ఏంటంటే పురావస్తు, భూమి పొరల్లో ఉన్న పురాతన భౌగోళిక అవశేషాలనే పురాతన భౌగోళిక అవశేషాలండి. హిస్టరీ అంటే ఏంటి అంటే పురాతన భౌగోళిక అవశేషాలు. అవశేషాలండి అంటే ఆ టైంలో వాళ్ళు ఎలా ఏం వినియోగించారు. ఫర్ సపోజ్ కుండలు, గొడ్డలి, ఇలా అండి రకరకాలు ఎలా ఉపయోగించారనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇది పురావస్తు బిఫోర్ లిటరేచర్కి సంబంధించి భూముల పొరల్లోనది. ఓకేనా? హిస్టరీని హిస్టోరియా అని చెప్పి గ్రీక్ వర్డ్లో అంటారు. దీన్ని తారీఖ్ అని కూడా అంటారండి. తారీఖ్ అనేది ఉర్దూ పదం అండి, ఉర్దూ వర్డ్. ఓకేనా? అంటే అరబ్ లాంగ్వేజెస్లో దాన్ని తారీఖ్ అని పిలుస్తారు. హిస్టోరియా అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఉపయోగించడానికి యూజ్ చేసిన పద్ధతి ఏంటి అంటే టు నోస్ ద ఏజ్ ఆఫ్ ఏ కాంపోనెంట్ మనం యూజ్ చేసేది ఏంటి అంటే కార్బన్ డేటింగ్ అండి. కార్బన్ డేటింగ్ మెథడ్. కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది ఏంటి అంటే ఒక వస్తువు యొక్క వయసు ఎంత ఉంది అనేది నిక్కచ్చిగా కనుక్కోవచ్చు. దీన్ని ఉపయోగించేటప్పుడు మనం యూజ్ చేసే ఐసోటోప్ ఏంటి అంటే ఓకే మనం ఉపయోగించిన ఐసోటోప్ ఏంటి అంటే C14. ఓకేనా? C14 ఐసోటోప్ని యూజ్ చేస్తాం. ఇంపార్టెంట్. దీన్ని ఎవరు చెప్పారు అంటే WF లిబీ చెప్పాడండి. లిబీ సైంటిస్ట్ కనుక్కున్నాడు కార్బన్ డేటింగ్ అంటే వస్తువు యొక్క పలానా ఏజ్ ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా? నేను హిస్టరీ అంటే ఏంటి చెప్పాను, ఏ వర్డ్ నుంచి వచ్చిందని చెప్పాను. నెక్స్ట్ అసలు చరిత్రకి సంబంధించి మనకి
కొన్ని ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయండి. అది ఏంటి అంటే ఆర్కియలాజికల్ సోర్సెస్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ లిటరరీ సోర్సెస్. హిస్టరీ అన్నది 2 టైప్స్కి క్లాస్ చేయొచ్చు. హిస్టారిక్ పీరియడ్ని 2 టైప్స్ కింద క్లాసిఫైడ్ చేయొచ్చు. ఒకటి ఆర్కియలాజికల్, రెండు లిటరేచర్ పరంగా కూడా క్లాసిఫై చేయొచ్చు. ఆర్కియలాజికల్ పరంగా ఏంటి అంటే ఆర్కియలాజికల్ పరంగా మనం చూసేది ఏంటి అంటే ఆర్కియలాజికల్ పరంగా చూస్తే ఇందాక చెప్పుకున్నాం కదండి, సేమ్ ఏంటి, ఫస్ట్ భూమి పొరల్లో దొరికే అవశేషాలు, పురాతన వస్తువులండి, పురాతన వస్తువులు ఏవైనా ఉన్నాయో భూమి పొరల్లో, దానికి సంబంధించి ఎవరు వాడారు అనేది కూడా తెలుసుకోవచ్చు. ఆర్కియలాజికల్ పితామహుడు ఉన్నాడు, ఆర్కియాలజీ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ. దీని యొక్క ఫాదర్ ఉన్నాడు, ఆయన పేరు ఏంటి అంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. ఓకే, అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అండి. దీనికి ఒక ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే ఒక చిన్న కోడ్ కూడా ఉందండి. అది ఏంటి అంటే భూమిని కన్నం వేయాలి, భూమికి కన్నం వేయాలి. ఇక్కడ ఏంటి, పురావస్తు ఆధారాలు దొరకాలి అంటే భూమిని తవ్వితేనే దొరుకుతాయి. అంటే అలెగ్జాండర్ కన్నింగ్ అని రావాలి పాయింట్. ఓకేనా. దీనికి మనం సాంకేతిక పరంగా ఉపయోగించేది ఏంటి అని చెప్పాను ఇందాకలా, ఏమని పేర్కొన్నాను దాన్ని, రేడియోగ్రఫీ అంటారు, రేడియో కార్బన్ డేటింగ్ అని అంటారు. కార్బన్ డేటింగ్ ఆర్ రేడియో కార్బన్ డేటింగ్. దీనికి యూజ్ చేసిన ఐసోటోప్ ఏమని చెప్పామండి, C14 ఐసోటోప్ యూజ్ చేస్తారు. ఓకే, ఇది మనం ఆర్కియలాజికల్ పరంగా చూసాం. హిస్టరీ ఓకేనా. ఆర్కియలాజీలో మనకి మ్యాక్సిమం దొరికేవి ఏంటి వస్తాయి, పురాతన శాసనాలు వచ్చాయి, కట్టడాలు, నాణెములు, ఇవి మెయిన్. శాసనాల గురించి అధ్యయనం చేయడానికి ఒకటని ఉంటుంది, కట్టడాలు కాయిన్స్ గురించి అధ్యయనం చేయడానికి వేరేగా సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఆర్కియలాజికల్ పరంగా చూస్తాం. ఇది ఇంకా లిటరేచర్ పరంగా నేను ఇంకా చెప్పలేదు. శాసనాల పరంగా చూద్దాం. శాసనాల పరంగా చూస్తే ఇప్పుడు అందులో శాసనాల పరంగా అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తాము, ఇది జనరల్గా శాసనాలు ఎలా తయారు చేస్తారు అంటే గట్టిగా ఉన్న ఉపరితలంపై రాస్తారు. ఓకే, ఇవి జనరల్గా శిలల మీద రాస్తారండి. లిపి ఉండి, శాసనాలు అనేది లిపి ఉండాలి. నెక్స్ట్ ఇవి గట్టి ఉపరితలం పైన రాస్తారండి.
గట్టి ఉపరితలం పైన రాయాలి. ఓకేనా? శాసనాల గురించి అధ్యయనం చేయడానికి ఉన్న శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎపిగ్రఫీ అని పిలుస్తారండి. దీని స్టడీని ఏమని పిలుస్తారంటే ఎపిగ్రఫీ అని పిలుస్తారు. ఎపిగ్రఫీ అంటారండి. ఓకేనా? దీనికి లిపి రాక ముందు కొన్ని ఉన్నాయి మనకి శాసనాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి లిపి వాళ్ళకు ఉంది, కానీ అది మనం చెప్పలేకపోతున్నాం. అది అలా కొన్ని ఉన్నాయి. బొమ్మలు గీశారు, ఆది మానవుడు బొమ్మలు గీశాడు, అలా కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అన్నది శాసనాల్లోన ప్రాచీనమైన లిపులను చదవడానికి ఏమని పిలుస్తారు అంటే పేలియోగ్రఫీ అంటారు. పేలియోగ్రఫీ అంటారండి. ఓకేనా? శాసనాలు జనరల్గా ఎలా ఉంటాయి ఇన్ డీటెయిల్డ్గా చెప్పుకోవాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పటికీ జనరల్గా ఇది అవసరం లేదు. మరీ మీ కర్మ కాలిపోయినది మరేం చేయను. శాసనాలు పొగుడుకు నుండే శాసనాలు. రాజు ఇంత సాధించాడు, ఇది పలానా విజయం వచ్చింది, పలానా దాంట్లో మా రాజు తోపు అని చెప్పుకునే శాసనాలండి. అందులో ఫస్ట్ది ఏంటి? ప్రశస్తి. ప్రశస్తి శాసనం, రాజు యొక్క గొప్పతనం. నెక్స్ట్ దానం ఏమైనా చేశారా, ఆ దానంకి సంబంధించిన శాసనాలు 3. ఆర్డర్కి సంబంధించింది రాజాజ్ఞ శాసనాలు. రాజాజ్ఞ 4. స్మారక శాసనాలు అంటే ప్రశస్తి శాసనాలు అంటే ఏంటని చెప్పాను. రాజు తన వైభవాన్ని చెప్పుకునే పలానా ఊరిని నేను ఆక్యుపై చేశాను, పలానా దేశాన్ని నేను ఆక్యుపేషన్ చేశాను అని చెప్పుకునే శాసనాన్ని రాజాజ్ఞ శాసనాలను అంటారు. దానం అంటే జనరల్గా దాన శాసనాలు దేని మీద ఉంటాయంటే తామ్ర శాసనాలు అండి. ఇవి తామ్ర పత్రాల మీద ఉంటాయి, తామ్ర శాసనాలు అంటారు. దాన శాసనాలు మ్యాక్సిమం ఉండేది తామ్ర శాసనాలు. రాజాజ్ఞ శాసనాలు అంటే ఫర్ సపోజ్ గౌతమిపుత్ర శాతకర్ణి తన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, గుప్తాస్ తన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది అని చెప్పేది. స్మారక శాసనాలు అంటే గుర్తుల మీద కట్టే శాసనాలనే స్మారక శాసనాలు అంటారు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ దీంట్లో వచ్చింది ఏంటి? ఇప్పుడు కాయిన్స్ చూద్దాం. నాణెములు, దీనికి కూడా స్టడీ ఉందండి. దీన్ని ఏమని పిలుస్తారు? స్టడీకి వచ్చేటప్పటికి దీన్ని న్యూమస్మాటిక్స్ అని పిలుస్తారండి. న్యూమస్మాటిక్స్ అని పిలుస్తారు. జనరల్గా నాణ్యాలు దేని మీద ఉన్నాయి అది కూడా తెలుసుకోవాలి మనం. నాణ్యములు జనరల్గా బంగారం, వెండి 3, రాగి 4, సీసమండి. ఓకేనా? భారతదేశంలో తొలిసారిగా నాణెములు వేయించింది ఎవరు? ఇన్ ఇండియాలో ఫస్ట్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఇండో గ్రీక్ ల్యాండ్, మీన్స్ ఇండో బ్యాక్ట్రియన్స్.
ఇండో బాక్ట్రియన్స్ అండి. నెక్స్ట్ అదే భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కడ చలామణిలోకి వచ్చింది ఉంటాయి అంటే ఏ ఏరియాస్ అంటే బీహార్ ఒకటి, నెక్స్ట్ యూపీ ఒకటి. ఎందుకండి ఈ రెండిట్లోనే ఉన్నాయి? వై? బికాస్ ఆఫ్ గేంజెస్, గంగా నది ప్రవాహానికి సంబంధించి సారవంతమైన నేల. నెక్స్ట్ అప్పట్లో విస్తారమైన ట్రేడింగ్ కూడా జరిగింది కాబట్టి నాణ్యాలు సంబంధించి భారతదేశంలో ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఇండో బాక్ట్రియన్స్. వాళ్ళని ఏమని పిలుస్తారంటే గ్రీకులు అని కూడా పిలుస్తారండి. ఓకేనా? ఇది నెక్స్ట్ కట్టడాలు. కట్టడాలు ఉన్నాయండి. కట్టడాల గురించి అంటే మాన్యుమెంట్స్ అని పిలుస్తారు. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తారంటే ఐకానోగ్రఫీ అని పిలుస్తారండి. మాన్యుమెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఐకానోగ్రఫీ అంటారు. అంటే ఎగ్జాంపుల్ టెంపుల్స్, నెక్స్ట్ కోటలు, ఎక్సెట్రా. ఓకే అండి. ఆర్కియలాజికల్ సోర్సెస్ సంబంధించి నేను 4 చెప్పాను. ఫస్ట్ శాసనాలు చెప్పాం, నెక్స్ట్ నాణెములు చెప్పాం, థర్డ్ కట్టడాలు చెప్పాం, ఫోర్త్ స్మారక శాసనాలు. శాసనానికి కిందే వచ్చేస్తాయి. అంటే రాజు యొక్క స్మరిస్తూ చేసిన శాసనాన్ని స్మారక శాసనాలు అంటారు. ఓకేనా? ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి నెక్స్ట్ మనం తెలుసుకుంది ఏంటి? ఆర్కియలాజికల్ సోర్సెస్ అయిపోయింది. ఇప్పుడు లిటరేచర్ పరంగా కూడా ఉన్నాయి కొన్ని. ఇవి ఉన్నాయి. లిటరేచర్కి సంబంధించి కొన్ని శాసనాలు ఉన్నాయి. సారీ, ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు అంటారు. బేస్డ్ ఆన్ ది ఒకటి ఏంటి అంటే లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత మరియు లిపి వాడకంలో లేకముందు చిత్రాలకు సంబంధించి. లిపి వాడకంలోకి వచ్చిన తర్వాత జనరల్గా ఏమొచ్చాయి అంటే హోలీ బుక్స్ వచ్చాయండి. మతపరమైన గ్రంథాలు ఒకటి. 2 లౌకిక గ్రంథాలండి. లౌకిక గ్రంథాలు. హోలీ బుక్స్ లోకి వచ్చేటప్పటికి ఇండియాలో వాస్ట్ లిటరేచర్కి సంబంధించి బుక్స్ చాలా ఉన్నాయి. లైక్ గ్రీక్, రామాయణ, మహాభారత, ఉపనిషత్స్, ఎక్సెట్రా. నెక్స్ట్ నాట్ ఓన్లీ హిందూ లిటరేచర్, జైన్ లిటరేచర్ అండ్ బుద్ధిస్ట్ లిటరేచర్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపీఠికాలు, నెక్స్ట్ అంగాలు. అంటే ప్రతి ఒక్క రిలీజన్కి సంబంధించి వాటికి సంబంధించిన లిటరేచర్ వాళ్ళకు ఉంది. లౌకిక గ్రంథాలు ఇవేమున్నాయండి అంటే సెకండ్ది లౌకిక గ్రంథాలు ఉన్నారుగా. ఫర్ సపోజ్ మెగస్తనీస్, ఇండికా, పాణిని అష్టాధ్యాయి,
అష్టాధ్యాయి, ఇలా లౌకికి సంబంధించి వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రిలీజియన్, ఏ రిలీజన్కి సంబంధం లేకుండా వాళ్ళ యొక్క ట్రావెల్స్ కానీ ఇలాంటి సంబంధించింది. ఇవి లిటరేచర్ సోర్సెస్. ఓకే అండి, ఇది చరిత్రకు సంబంధించి. ఇందులో లౌకిక ఆధారాలకి ఇంకోటి ఏదైనా ఉన్నాయి అంటే జీవిత చరిత్రలండి, బయోగ్రఫీస్. ఇదండి నేనేం చెప్పాను స్టార్టింగ్ నుంచి అన్నది ఒక్కసారి ఇన్ డీటెయిల్డ్గా రివిజన్ చేస్తా చూడండి. వాట్ ఈజ్ హిస్టరీ అని చెప్పాను. హిస్టరీ అనేది ఏ పదం నుంచి ఉద్భవించింది అన్నది చెప్పుకుంటూ వచ్చాం. వాట్ ఈజ్ హిస్టరీ అనేది, హిస్టరీ అనేది గ్రీక్ పదం నుంచి వచ్చింది. దాన్ని ఏమని పిలిచేవారంటే హిస్టోరియా అని పిలిచేవారు గ్రీకులు. అరబ్ దేశంకి వచ్చినప్పుడు కల అరబ్స్ అండి వీళ్ళు, అరబ్స్ దాన్ని తారీఖ్ అని పిలిచేవారు. హిస్టరీ అనేది జనరల్గా ఏంటి అంటే చరిత్ర, పూర్వీకులు సాధించిన విజయాలని చెప్పుకుంటూ వచ్చాం. పురావస్తు ఆధారాలు, కుండలు, గొడ్డళ్ళు, సంథింగ్ ఇలాంటివి ప్రీ లిటరేచర్. హిస్టరీలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, కార్బన్ డేటింగ్ లో ఉన్న యూజ్ చేసిన ఐసోటోప్ ఏంటి అంటే C14 ఐసోటోప్ అని చెప్పాం. హిస్టారిక్ పీరియడ్ని ఎన్ని రకాలుగా, చరిత్రని 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి పురావస్తు ఆధారాలు, నెక్స్ట్ లిఖితపూర్వకమైన ఆధారాలు, అది చెప్పాం. నెక్స్ట్ పురావస్తు ఆధారాలు అంటే భూమి పొరల్లో లభించిన భౌతిక అవశేషాలని లేదా పురాతన వస్తువుల్ని ఆర్కియలాజికల్ సోర్సెస్ అని అంటారు. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అంటే ఏమని పిలిచారండి, ఆయన అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ. వయస్సుని కనుక్కోవడానికి ఉపయోగించే ఏంటి అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి C14. నెక్స్ట్ ఆర్కియలాజికల్ సోర్సెస్లో మనకి ఇంకేం దొరుకుతున్నాయండి అంటే శాసనములు, కట్టడాలు, నాణెములు, స్మారక శాసనాలు. నెక్స్ట్ 4 ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ శాసనాలు అంటే ఇవి గట్టిగా ఉన్న ఉపరితలం పైన లిఖితపూర్వకంగా రాసిన ఆధారాలు. దీనికి పక్కగా లిపి ఉండాలి. దీని గురించి చెప్పే స్టడీని ఏమని పిలుస్తారు అంటే ఎపిగ్రఫీ అని పిలుస్తారు. పురాతనమైన ఓల్డెన్ లిటరేచర్కి సంబంధించిన శాసనాలను చదవడానికి మనం ఉపయోగించేది పేలియోగ్రఫీ అంటారు. శాసనాలు ఎన్ని రకాలు, 4 రకాలు. ప్రశస్తి శాసనం, దాన శాసనం, రాజాజ్ఞ శాసనాలు మరియు స్మారక శాసనాలు. ప్రశస్తి శాసనం అంటే రాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేసే శాసనం. దాన శాసనాలు అంటే రాజు అగ్రవర్ణాలకి సంబంధించిన భూమి దానాలు లేదా నిమ్న కుణాలకి చెందిన వారికి చేసిన భూదానాలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గృహల్ని బౌద్ధ సన్యాసులకు దానాలు చేయడం, బ్రాహ్మణులకు అగ్రహారాలు దానాలు చేయడం, పండించుకోవడానికి శూద్రుడికి పొలాలు ఇవ్వడం, ఇలా. నెక్స్ట్ రాజాజ్ఞ శాసనాలు. రాజాజ్ఞ అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన శాసనాలు. ఇవి ఏమేమి ఉన్నాయంటే రాజాజ్ఞ శాసనాలు మ్యాక్సిమం దీని అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, రాజు ఆ టైంలో ఇచ్చిన ఆర్డర్స్ ఏంటి, కింగ్ ఆర్డర్స్ ఏంటి సంబంధించి. స్మారక శాసనాలు అంటే అతన్ని గుర్తుగా పెట్టుకొని చేసిన శాసనాలు. ఓకే, లిపి ఉండాలి. దీని స్టడీని ఏమని పిలుస్తారు, ఎపిగ్రఫీ అని పిలుస్తారు శాసనాలకు సంబంధించి. నెక్స్ట్ నాణములు. స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈస్ కాల్డ్ ఎస్ న్యూమిస్మాటిక్స్ అని అంటారు. ఎక్కువగా దేంతో ఉన్నాయి నాణ్యాలు అంటే మెయిన్లీ 4 టైప్స్ ఉన్నాయి: బంగారం, వెండి, రాగి, సీసం. ఎక్కువగా మనకు లభించిన కాయిన్స్ అనేది రాగితో ఉన్నాయండి. నెక్స్ట్ సీసం వచ్చింది, తర్వాత వెండి, లాస్ట్లో బంగారం. ఇండియాలో మొట్టమొదటి కాయిన్స్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే ఇండో బాక్ట్రియన్స్.
ఇది ఏ ప్రాంతం నుండి ఎక్కువ లభించాయంటే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్. కారణం ఏంటి అంటే గంగా ప్రవహించే గంగా మైదాన ప్రాంతం కాబట్టి అక్కడ ఇవి దొరికాయి. ఓకే, నెక్స్ట్ కట్టడాలు, మాన్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కోటలు ఉన్నాయి, గోల్కొండ ఫోర్ట్ కానీ, లేకపోతే రాణి కా విల్లా, కోనార్క్ సూర్య దేవాలయం, ఇలా కట్టడాలు ఉన్నాయి. నెక్స్ట్ లిటరేచర్కి సంబంధించి వచ్చినప్పటికీ నేను ఆర్కియలాజికల్ సోర్సెస్ చెప్పేశాను. ఇప్పుడు వచ్చేటప్పటికి లిటరరీ సోర్సెస్. చిత్రాలకి ఉన్నాయి. బిఫోర్ ఆదిమానవుడు ఏం చేశాడు, వాళ్ళకి లిపి తెలియదు. ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అంటే బొమ్మలు వేస్తూ చెప్పాడు. నెక్స్ట్ మనకి లిటరేచర్ వచ్చిన తర్వాత లిపికి సంబంధించిన శాసనాలు ఏంటి, అందులో ఏమున్నాయి, హోలీ బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ లౌకిక గ్రంథాలు ఉన్నాయి. ప్రతి మతానికి కూడా ఉన్నాయి హోలీ బుక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఉన్న సోర్సెస్ ఏంటి, ఇండియన్ హిస్టరీ తెలుసుకోవడానికి మ్యాక్సిమం సోర్సెస్ రామాయణ, మహాభారత, ఉపనిషత్స్. నెక్స్ట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ హిందూ బుక్స్. నెక్స్ట్ బౌద్ధానికి వచ్చేటప్పటికల్లా త్రిపీటకాలు, అంగాలు, ఇలా జైన్కి సంబంధించినవి గట్ట. నెక్స్ట్ వితౌట్ ఎనీ రిలీజియస్కి సంబంధించి లౌకికమైన గ్రంథాలు ఉన్నాయి. ఏంటి అంటే మెగస్థనీస్ తన ఇండికా రాశాడు, హుయత్సాంగ్ సియూకి కానీ, నెక్స్ట్ పాణిని అష్టాధ్యాయి కానీ, నెక్స్ట్ కొంతమంది రాజులు తన యొక్క జీవిత చరిత్రల కింద క్రియేట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మనకి చరిత్రకి సంబంధించిన ఆధారాలు. నెక్స్ట్ క్లాస్లో మనం చరిత్రలో ఆది మానవుడి నుంచి చెప్పుకుంటే ఎలా వచ్చింది అంటే డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.